సర్పంచ్గా పోటీ చేయ అంటే అనవసరంగా పోటీ చేసి నన్ను గెలిపించిరు. ఈ బాధలన్నీ ఎందుకు నాకు? ఏమైందే? ఎందుకు బయటకు వచ్చినావు? నువ్వు మంచోను అయితే నేను ఇంట్లోనే ఉండు, గీ బయటకు ఎందుకు వద్దు నువ్వు? ఇప్పుడు ఏమైందే? ఎందుకు గాయనికి వస్తున్నావు? నువ్వు పోయి గ్రామ పంచాయతీలో అంటావు, ఆడదాన్ని ఇంట్లో ఒక్కదాన్ని ఎంతగానో ఉండాలి. ఏమైందే? ఎందుకు పనికి వస్తున్నావు? ఇంట్లో అన్నీ ఉండనే ఉండే, లేనిదేమున్నా చెప్పు నీకు. నా తోటోళ్ళందరికీ పెళ్ళైంది, ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి నాకేరి ఆగో, నేనేం చేయాలనే? దేవుడు ఇచ్చినప్పుడు పుడతాయి పిల్లలు, దేవుడు ఇచ్చినప్పుడు పుడతాయి పిల్లలు. అగో, నువ్వేం చేయకపోతే పిల్లలు ఎట్లా ఊడతారు? నాకు నా పదవే పెద్ద పిల్లాడే, మనకు పిల్లలు ఎందుకే? నువ్వు గట్లనే ఉండు, నేను గిట్లనే ఉంటా. ఊళ్ళే ముసలోళ్ళు అడుగుతుర్రు, ఏమై పిల్ల ఏమన్నా ఉందా లేదా అని. వాళ్ళు గట్టినే అడుగుతుంది, సంసారం చేతే వెళ్తుంది వాళ్ళకు నా బాధ ఏందో. నువ్వు గట్లనే అనుకుంటుండు, ఇక మనకి ఎప్పటికీ పిల్లలు గారు.